ఈ సభా వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, పండితులకి, పామరులకి, గురువులకి, గురు బిడ్డలకి, ఇక్కడ ఆశీనులైనటువంటి భజన బృందానికి, ఇనిమెర్ల గ్రామ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పేరు పేరున అందరికి, ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సంఘటన ఈరోజు పెద్ద పండగ రోజు. ఎందుకంటే పవిత్రమైన ఈ కార్తీక మాసంలో, అది కూడా ఈరోజు 3వ వారమైనటువంటి కార్తీక సోమవారం రోజు ఎంత అంగరంగ వైభవంగా భజన జరుగుతుండడం అనేది, ఈ సన్నివేశం చూస్తే కైలాసం ఖాళీ అయ్యి ఇక్కడ మన భజన బృందంలో అప్పుడు దాకా పరవశించి తాండవమాడి ఇప్పుడే ఆశీనులు అవ్వటానికి ఈ కుర్చీలు ఖాళీ ఉన్న ఇప్పుడు ఆశీనులు అవుతారు. నాకు తెలుసు ఆ పార్వతీ పరమేశ్వరులు ఎక్కడో లేరు. కైలాసంలో నందీశ్వరుడు ఎంత వెతికిన కనపడకుండా మన సభ, మన భజన బృందంలో ఉన్నారని నా ప్రగాఢ విశ్వాసము. అలాగే వారిద్దరితో పాటు ఆ విరాట్ పోతులు వీర బ్రహ్మేంద్ర స్వామి వారు, ఆ గోవింద మామ కూడా ఇక్కడే కొలువయ్యి మన భజనాన్ని, మన గానాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైతే అద్భుతంగా అనిర్వచనీయంగా ఈ గానం జరుగుతుందో వాళ్ళు అక్కడే కొలువై ఉంటారని మనం పెద్దలు చెప్తున్న మాట, పురాణాలు వింటున్న మాట. కాబట్టి సాక్షాత్తు ఈరోజు ఆ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక సోమవారం రాజు ఇంత మంచి భజన బృందం పెట్టేందుకు మా మామగారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ గట్టిగా చెప్పట్లు. అలాగే భజన స్టార్ట్ అయిన కానించి ముందుగా ఆలపించినటువంటి ప్రతి ఒక్క మీరందరూ కూడా చాలా అద్భుతంగా పాడారండి. మా మనసుకు చాలా నచ్చిన పాటలు, చాలా మెచ్చినట్టు పాడారు. మీ అందరికి కూడా మా అభినందనలు. వాస్తవంగా ముందుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రతి ఒక్క స్త్రీ మాతృమూర్తిని ఉద్దేశించి ముందు ఒక చిన్న అమ్మ పాట పాడాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తదుపరి పాట పాడు. ఆర్కెస్ట్రా వారికి కూడా నేను ఇందాక చెప్పడం మర్చిపోయిన, తప్పుకేమనుకోండి. ఆర్కెస్ట్రా వారికి కూడా మా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. అద్భుతంగా వాయిస్తున్నారన్న. వాస్తవంగా ఇద్దరు కూడా మా సీఎం అన్నట్టు మనకు తెలుసు, కానీ అన్న కూడా అద్భుతంగా వాయిస్తున్నారు. అందుకే ఇంత ఉత్సాహంగా పాడగలుగుతున్నారు కూడా మీ వాయిద్యాలు చాలా బాగుండబట్టే. మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, అమ్మ స్వర్ణామృతం, అమ్మ ప్రకృతి అమ్మగా పరమాత్మే గురువుగా, ఆ ప్రకృతి అమ్మగా పరమాత్మే గురువుగా, గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా, గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా, మధురం మధురం స్వర్ణామృతం, మధురం సుమధురం అమ్మ స్వర్ణామృతం, అమ్మ స్వర్ణామృతం, అమ్మ ప్రేమే అమృతం, అమ్మ పలుకే అమృతం, అమ్మ నవ్వే అమృతం, అమ్మ జ్ఞానం అమృతం, అమ్మ జోల పాటే అమృతం, అమ్మ ఓడి అమృతం, అమ్మ జోల పాటే అమృతం,
మధురం మధురం అమ్మ స్వర్ణామృతం అమ్మ స్వర్ణామృతం. సర్వులకు ఆధారం అమ్మ కరుణించే కరుణే అమ్మ. అయ్యలో సగభాగం అమ్మ అందరి కన్నుల వేడుక అమ్మ. అయ్యలో సగభాగం అమ్మ అందరి కన్నుల వేడుక అమ్మ. గానం అమ్మ గమ్యం అమ్మ సృష్టికి మూలం అమ్మ. గానం అమ్మ గమ్యం అమ్మ సృష్టికి మూలం అమ్మ. అమ్మను మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమను మించిన వేరే స్వర్గం ఉంటుందా? అమ్మను మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమను మించిన వేరే స్వర్గం ఉంటుందా? మధురం మధురం స్వర్ణామృతం మధురం మధురం అమ్మ స్వర్ణామృతం అమ్మ స్వర్ణామృతం అమ్మ స్వర్ణామృతం. ప్రకృతి సౌందర్యం అమ్మ పంచభూతాల శక్తి అమ్మ. కలగల పారే గంగే అమ్మ చల్లని వీచే గాలే అమ్మ. ప్రకృతి సౌందర్యం అమ్మ పంచభూతాల శక్తి అమ్మ. కలగల పారే గంగే అమ్మ చల్లని వీచే గాలే అమ్మ. జ్ఞానం అమ్మ జ్ఞానం అమ్మ జ్ఞానిక శ్రీకారం అమ్మ. జ్ఞానం అమ్మ జ్ఞానం అమ్మ ఆధ్యాత్మిక శ్రీకారం అమ్మ. అమ్మను మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమను మించిన వేరే స్వర్గం ఉంటుందా? అమ్మను మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమను మించిన వేరే స్వర్గం ఉంటుందా? మధురం మధురం స్వర్ణామృతం మధురం మధురం అమ్మ స్వర్ణామృతం అమ్మ స్వర్ణామృతం అమ్మ శక్తే అమ్మ సేవే అమ్మ సహనంలో దేవే అమ్మ. దేవుడికైనా అమ్మేనమ్మ గురువులకే గురువే అమ్మ. శక్తే అమ్మ సేవే అమ్మ సహనంలో దేవే అమ్మ. దేవుడికైనా అమ్మేనమ్మ గురువులకే గురువే అమ్మ. ఆది అమ్మ అంతం అమ్మ కర్మ దేవత నీవేనమ్మ. ఆది అమ్మ అంతం అమ్మ కర్మ దేవత నీవేనమ్మ. అమ్మను మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమను మించిన వేరే స్వర్గం ఉంటుందా? అమ్మను మించిన వేరే దైవం ఉంటుందా? అమ్మ ప్రేమను మించిన వేరే స్వర్గం ఉంటుందా? మధురం మధురం స్వర్ణామృతం మధురం మధురం అమ్మ స్వర్ణామృతం అమ్మ స్వర్ణామృతం. ప్రకృతి అమ్మగా పరమాత్మే గురువుగా. ప్రకృతి అమ్మగా పరమాత్మే గురువుగా. గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా. గురు దంపతులు ఇరువురు మన పూర్ణాత్మే అవునుగా. మధురం మధురం స్వర్ణామృతం
స్వర్ణ